గ్రీన్ కార్డులు పొందేందుకు చోరీ నాటకం, వీసా మోసాలతో 11 మంది భారతీయులను అరెస్ట్ చేసిన అమెరికన్ పోలీసులు. పలు కారణాలతో అమెరికా వెళ్లడమే కాకుండా అక్రమంగా అక్కడే ఉంటూ వీసా మోసాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో 11 మంది భారతీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ దేశపు గ్రీన్ కార్డుల కోసం వీరంతా చోరీల నాటకం ఆడారని దర్యాప్తులో తేలడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు. తాము దోపిడీ బాధితులమని చెప్పి డ్రామాలకు తెరలేపి యూ వీసా పొందేందుకు ప్రయత్నించినట్లు వారిపై అభియోగాలు మోపారు. ఇతర దేశాల వాళ్ళు ఎవరైనా అమెరికా వెళ్తే అక్కడ హింసాత్మక నేరాల్లో బాధితులై ఉంటే వారు అమెరికాలో చట్టబద్ధంగా ఉండేందుకు యూ వీసాకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ వీసా లభిస్తే వలసదారులకు పని చేసుకోవడానికి అనుమతి లభించడంతో పాటు 5-10 సంవత్సరాల్లో గ్రీన్ కార్డ్ పొందేందుకు అవకాశం లభిస్తుంది. ఈ అవకాశాన్ని ఆసరాగా తీసుకున్న కొంతమంది భారతీయ వలసదారులు మోసాలకు పాల్పడినట్లు యుఎస్ ఫెడరల్ ప్రాసిక్యూటర్ తేల్చారు. ఈ కేసులకు సంబంధించి మసాచ్యూసెట్స్, కెంటకీ, ఓహాయో తదితర రాష్ట్రాల్లో మొత్తం 11 మంది భారతీయులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. వీరంతా అక్రమంగా అమెరికాలో నివాసం ఉంటున్నట్లు అధికారులు గుర్తించారు. వీరిలో ఒక వ్యక్తిని భారత్ కు డిపోర్ట్ చేశారు. మిగతా వారిలో 6గురిని కోర్టులో హాజరుపరిచి విడుదల చేయగా మిగతా 4గురిని రిమాండ్ లో ఉంచినట్లు పోలీసులు తెలిపారు. వీరంతా ఓ ముఠాగా ఏర్పడి వ్యవస్థీకృత మోసాలకు పాల్పడినట్లు దర్యాప్తు అధికారులు తేల్చారు. ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు, స్పోర్ట్స్ స్టోర్ల వద్ద దోపిడీలు చేయించినట్లు వివరించారు. అనంతరం ఈ ఘటనలో తాము బాధితులమంటూ నమ్మించడమే కాకుండా యూ వీసాలకు దరఖాస్తులు చేసే ప్రయత్నం చేశారని అక్కడ అధికారులు తెలిపారు. ఈ కేసుల్లో నేరం రుజువైతే నిందితులకు 5 సంవత్సరాల జైలు శిక్ష, $2.5 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంటుందనేసి అక్కడి పోలీస్ అధికారులు తెలుపుతున్నారు.